ఇంకా ఇలాంటివి బయటికి చెప్పరు ఆడవాళ్ళు. బయటికి చెప్పలేకనే. కొంతమందొచ్చి దే మేడ్ సమ్ ఓహ్ మై గాడ్! ఐ కాంట్ ఈవెన్ కేటగరైజ్ దోస్ కమెంట్స్. ఆ! మగవాళ్ళకి పిల్లలుండరు అంట. హౌ రిడిక్యులస్. హ్మ్. హ్మ్. ఎవరింటి పేరు మచ్చా పిల్లలకెళ్ళేది? తల్లింటి పేరా? తండ్రింటి పేరే మెజారిటీ వెళ్తది. చెప్పు. మెజారిటీ చెప్పు. తండ్రింటి పేరే వెళ్తది. ఎవరి పిల్లలు మచ్చా మరి వాళ్ళు? పిల్లల బాల్యం అంతా తల్లిగారింట్లో జరుగుతుందా? ఎవరింట్లో జరుగుతుంది? హ్మ్. పిల్లలు ఎవరింటి పేరు మోస్తున్నారు? ఆబ్వియస్లీ ఫాదర్. పిల్లలు లేరు మగవాళ్ళకి అండవేంటది? ఎంత స్టూపిడిటీ అది? చదువు సంధ్యలు లేవా మీకు? సరే ఇప్పుడు నాకు ఇంకో కాంటెక్స్ట్ అడిగితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమ్మాయికి ప్రాబ్లం వస్తే సేమ్ సొంతిల్లు లేదన్నావు. మరి అబ్బాయికి కూడా ప్రాబ్లం వచ్చి అమ్మాయి గయ్యాలు అయ్యి ఉంటే మరి ఆ అబ్బాయి కూడా బయటికెళ్ళాలో తెలీదు. ఆళ్ళ ఇంటి దగ్గరికెళ్ళి నా నా వైఫ్ నన్ను కొట్టిందని వాడి ఇంటికెళ్ళాడు. ఇదే ఎందుకెళ్ళలేడు? ఇంట్లో ఎళ్ళాలి మచ్చా. ఎగ్జాక్ట్‌లీ. నేను చెప్పేదేంటి అంటే, ఆడవాళ్ళు ఒక్కళ్ళకే ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆడవాళ్ళు ఒక్కళ్ళే అబ్యూస్ చూస్తారని కాదు. మగాళ్ళు కూడా అబ్యూస్ చూస్తారు. మగాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తే చెప్పుకోవద్దు అని రూల్స్ పెట్టిన, స్ట్రక్చర్ పెట్టిన సొసైటీ ఎవరు స్థాపించింది? ఎవరు రూల్ చేస్తున్నారు సొసైటీస్‌ని గత 100 సంవత్సరాలుగా? గత 1000 ఏళ్లుగా? మగాడు ఏడవకూడదు అని మీ బుర్రల్లోకి చెప్పిందెవరు? ఆడవాళ్ళా? ఆడవాళ్ళు చెప్పారా? చెప్పు. మగవాళ్ళు కాదా? సొసైటల్ స్ట్రక్చర్స్ ఫార్మ్ చేసిందెవరు? ఈ రోజుకి పవర్‌లో ఉందెవరు?